హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై తేజస్ వరల్డ్. ఈరోజు ఒక మంచి సింపుల్ అండ్ హెల్దీ రెసిపీతో వచ్చేసానండి. హోమ్ మేడ్ శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ వీడియోలో చూసిద్దాం. దీనికోసం నేను పెసరపప్పుని ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను అనమాట. మీకు అంత టైం లేదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ వేడి నీళ్ళలో నానబెట్టుకున్నా కానీ సరిపోతుంది. దీన్ని మిక్సర్ జార్లోకి వేసుకొని కారానికి సరిపడినంత పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ కూడా వేసుకోవాలి. దీనివల్ల చాలా బాగుంటుంది టేస్ట్. దీంట్లోనే పసుపు ఇంకా గరం మసాలా, ధనియాల పొడి, టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇది ఈవినింగ్ స్నాక్గా కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు ఎవరైనా కానీ ఇష్టపడతారు. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బ్రెడ్. నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. ఇంకా ఎగ్స్, మష్రూమ్స్ కూడా దీంట్లో యూజ్ చేస్తున్నాం అన్నమాట. ముందుగా బ్రెడ్ని మనం రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఈ రోస్ట్ చేసుకున్న బ్రెడ్ మీద మనం ఇందాక మిక్స్ చేసుకొని పెట్టుకున్న స్మూత్ పేస్ట్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ వేస్తూ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా పెసరపిండి మిశ్రమంతో రోస్ట్ చేసుకున్న బ్రెడ్ కూడా తినడానికి చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టుకొని ఇంకొక స్పెషల్ ఇంగ్రీడియంట్ అయిన మష్రూమ్స్ కూడా ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టదండి, అలానే బాగా రోస్ట్ కూడా చేయకూడదు. నార్మల్గా జస్ట్ కుక్ అయితే సరిపోతుంది. ఇందులో ఆయిల్ ఇంకా టేస్ట్కి సరిపడినంత కొంచెం సాల్ట్ సరిపోతుంది. లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ప్యాన్ మీదనే మనం ఎగ్ బ్రేక్ చేసుకొని అందులో సాల్ట్, పెప్పర్, కొంచెం ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ఆలస్యం ఎందుకు, శాండ్విచ్ ప్రిపేర్ చేయడమే. మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న పెసరపప్పుతో బ్రెడ్ ఒక లేయర్గా పెట్టుకొని దాని మీద ఆమ్లెట్, ఇంకా దాని మీద మనం లైట్గా రోస్ట్ చేసుకొని పెట్టుకున్న మష్రూమ్స్, ఆనియన్స్, ఇంకొక బ్రెడ్ కూడా వేసేస్తే మన శాండ్విచ్ రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.